హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ యంగ్ లాయర్స్. ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్కి ఎలా చేసుకోవాలి కోర్టులో. మామూలుగా ఫర్ ఎనీ జాబ్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. బట్ కోర్టులో ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనే దానికి కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్లు ఇస్తున్నాను. ముందు సింపుల్ ఉంటాయి, తర్వాత కొద్దిగా వేరియేషన్స్తో ఉంటాయి, తర్వాత అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి. సో లెట్స్ ప్రొసీడ్ ఫర్ దిస్. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఓకేనా. ఇందులో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఎలాంటి సెంటెన్స్లు వాడాలి, అగైన్ కోర్ట్ అట్మాస్ఫియర్ అనేటప్పటికి అనుకున్నాం కదా, అవి కొంచెం మోర్ పొలైట్గా, మోర్ ఆనరబుల్గా, మోర్ రెస్పెక్ట్ఫుల్గా ఉండే సెంటెన్స్లు వాడుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మిమ్మల్ని మీరు పరిచయం చేయాలి. జనరల్గా మనం ఇంట్రడక్షన్ అంటే పేరు చెప్పుకుంటాం, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పుకుంటాం, ఐఎమ్ వర్కింగ్ హియర్ అని చెప్తాము. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా చెప్పాలి, కోర్టులోకి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్తో అంటే కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఒక రకంగా పరిచయం చేసుకుంటాం, అఫీషియల్గా ఆఫీసుల్లోనే అలా అయితే మీటింగ్స్లోనే అయితే ఒకలా పరిచయం చేసుకుంటాం. కోర్ట్ అట్మాస్ఫియర్లో ఏ విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ చూడండి, మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్. చెప్పాను కదా, అసలు ఇదిలా గుర్తుపెట్టేసుకోవాలి. మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్ అనేది ఇంకా అది ఆ ఫ్రేజ్ అలా ఉండిపోవాలి. మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్, ఐఎమ్ అడ్వకేట్ రవి అని ఇచ్చాను. ఇక్కడ రవి కావచ్చు, మీ పేరు ఏదైతే అది పెట్టుకోండి, అందుకే డాష్ ఇచ్చాను, ఓకేనా. రవికి బదులుగా మీరు ఇంకో మీ పేరు మీ పేరు ఏదైతే అది పెట్టుకోండి. అపీరింగ్ ఫర్ ది పిటిషనర్. పిటిషనర్ అంటే న్యాయం కోరి ఎవరైతే వస్తారో వాళ్ళు పిటిషనర్. వాది ప్లెయింటిఫ్, ఈ పేరు ఇవన్నీ కూడా సినానిమ్స్. సో మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్, ఐఎమ్ అడ్వకేట్ రవి ఆర్ సో అండ్ సో అపీరింగ్ ఫర్ ది పిటిషనర్. నేను వాది తరఫున నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను గౌరవనీయమైన కోర్టు వారికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానని చెప్పడం. సెకండ్ చూడండి, ఐ రిప్రజెంట్ ద రెస్పాండెంట్ ఇన్ దిస్ మ్యాటర్. అలాగే ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నా, ఎవరితో రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ప్రాతినిధ్యం వహించడం. ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే రెస్పాండెంట్. రెస్పాండెంట్ అంటే ఎవరు, అటుపక్క వాళ్ళు, డిఫెండెంట్ లేదా రెస్పాండెంట్, ఓకే. రెస్పాండెంట్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, వాళ్ళకి ప్రతినిధిగా నేను ఇక్కడ వస్తున్నాను. అంటే ఒక లాయరు ఎవరి తరఫున వస్తున్నారు, ముందు వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళు ఎవరి తరఫున కోర్టులో ప్రజెంట్ అయ్యారు అనేది కూడా చెప్పుకోవాలి. కాబట్టి అది ఎవరి తరఫున చెప్పడానికి ఐ రిప్రజెంట్ తర్వాత రెస్పాండెంటా లేకపోతే పిటిషనరా అది చెప్పుకుంటాం అనమాట ఈ విషయంలో, అంటే ఈ కేసులో. నెక్స్ట్ మూడోది, ఐఎమ్ అపీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే వొకాబులరీ చెప్పాను, ఎవరు అక్యూజ్డ్ అంటే నిందితుడు. ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సింది వాళ్ళే, నేరం మోపబడింది వాళ్ళే అయినప్పుడు వాళ్ళే నిందితులు అవుతారు, వాళ్ళే రెస్పాండెంట్ కింద కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇంకో సెంటెన్స్ అంటే ఐఎమ్ అపీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. నిందితుడి తరఫున, నిందితుడికి బదులుగా నేను ఇక్కడ కోర్టులో అపీర్ అవుతున్నాను అని చెప్పడం అనమాట. అంటే ఫర్ అనొచ్చు కదా, ఫర్కి బదులుగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని అనడం జరిగింది. ఇదంతా ఇంట్రడక్షన్ సంబంధించి, అంటే లాయర్ కోర్టులోకి వెళ్ళగానే తన పేరు, తను ఎవరి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అనేది చెప్పాలి, మాట్లాడబోతున్నాడు అనేది. ఇందులో చిన్నపాటి మార్పులతో మళ్ళీ కొన్ని సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొంచెం ఆథరైజ్డ్గా చెప్పడం అనమాట. ఐఎమ్ ఇన్స్ట్రక్టెడ్ బై మై క్లయింట్ టు అపియర్ ఇన్ దిస్ కేస్. నా క్లయింట్తో నేను, అంటే క్లయింట్ చెప్పడం వల్ల, క్లయింట్ ఆదేశానుసారం నేను ఇక్కడ కోర్టులో ఈ కేసులో అపియర్ అవుతున్నానని చెప్పడం. అంటే నా అంతటి నేను కాదు, నా ఇంట్రెస్ట్ కాదు, నా దగ్గరికి వచ్చినటువంటి నా క్లయింట్ చెప్పడంతో క్లయింట్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి నేను ప్రజెంట్ చేసుకుంటున్నానని చెప్పడం. ఆ క్లయింట్ చెప్పారు నన్ను ఇక్కడ మాట్లాడమని, క్లయింట్ చెప్పారు ఆథరైజ్డ్గా, నాకు అఫీషియల్గా ఆథరైజేషన్ ఉంది కాబట్టి మాట్లాడితే ఎందుకు మాట్లాడేవు అని అనొచ్చు కదా.
లాయర్ అనేది మాత్రం మాట్లాడలేరు, వాళ్ళకి ఒక ఆథరైజేషన్ ఉండాలి ఎవరి తరఫున మాట్లాడాలి అనేది వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన తర్వాత మాత్రం మాట్లాడతారు. కాబట్టి ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఐఎమ్ ఇన్స్ట్రక్టెడ్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఉంది, ఐఎమ్ ఇన్స్ట్రక్టెడ్ బై మై క్లయింట్. ఖచ్చితంగా బై కూడా ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ గురించి మీరు ఆలోచించక్కర్లేదు, ఇలాంటివి ప్యాసివ్ వాయిస్ లోనే ఉంటాయి. ఐ ఆమ్ ఇన్స్ట్రక్టెడ్ బై మై క్లయింట్ టు అపియర్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో అపియర్ అవ్వమని నా క్లయింట్ నన్ను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కాబట్టి నేను వచ్చానని చెప్పడం. నెక్స్ట్, ఐ సీక్ పర్మిషన్ టు రిప్రజెంట్ ద అప్లికెంట్. నా దగ్గర అప్లికెంట్ అంటే వినతి చేసుకున్న వాళ్ళు వచ్చి అప్లై చేయడం కాదు, అప్లై చేయడం అంటే కావాలని అప్పీల్ చేసుకోవడం. ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో అప్పీల్ కోసం, న్యాయం కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళని అప్లికెంట్ అంటారు. అప్లికెంట్ తరఫున నేను కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. ఐ సీక్ పర్మిషన్ టు రిప్రజెంట్ ది అప్లికెంట్. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ తరఫున వాళ్ళ ప్రాతినిధ్యం వహించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. సీకింగ్ పర్మిషన్ అంటే, సీకింగ్ అంటే కోరడం, సీకింగ్ పర్మిషన్ టు రిప్రజెంట్ ది అప్లికెంట్. నెక్స్ట్, ఇందులోనే మళ్ళీ కొద్దిగా అంటే ఇవి సింపుల్గా ఉండేవన్నమాట. ఇంకా మరికొంత అడ్వాన్స్డ్గా అంటే మరింత పొలైట్గా, మరింత రెస్పెక్ట్ఫుల్గా ఉండే సెంటెన్స్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు యూ కెన్ ప్రొసీడ్ టు దీస్ సెంటెన్సెస్. ఇప్పుడు చూడండి, మే ఇట్ ప్లీజ్ యువర్ లార్డ్షిప్, ఐఎమ్ అడ్వకేట్, నేమ్ ఉంది అక్కడ, ఇన్స్ట్రక్టెడ్ బై ది పిటిషనర్. మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్ అని చెప్పాను కదా, దాని మీద సేమ్ అదే ఎక్స్ప్రెషన్ కి కొంచెం అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ అనమాట, హయ్యర్ లెవెల్ సెంటెన్స్ ఇది. మే ఇట్ ప్లీజ్ యువర్ లార్డ్షిప్, ఇక్కడ కూడా గౌరవ కోర్టు వారనే అర్థం. మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్ అన్నా, యువర్ ఆనర్ అన్నా, యువర్ లార్డ్షిప్ అన్నా అన్నిటికీ కూడా గౌరవమే తప్ప అంతకన్నా అర్థంలో తేడా లేదు. మోర్ అండ్ మోర్ పొలైట్నెస్, మోర్ అండ్ మోర్ రెస్పెక్ట్ఫుల్నెస్ ఉంటుంది దీంట్లో. సో మే ఇట్ ప్లీజ్ యువర్ లార్డ్షిప్, ఐ ఆమ్ అడ్వకేట్ సో అండ్ సో నేమ్, నేను ఫలానా, ఇన్స్ట్రక్టెడ్ బై ద పిటిషనర్, పిటిషనర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆదేశానుసారం కోర్టు వారికి తెలియజేస్తున్నాను నేను సో అండ్ సో అని పరిచయం చేసుకోవడం అనమాట. సో పరిచయం ముందు ఉంది, ఇక్కడ ఉంది, బట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో వేరియేషన్ చూసుకోండి. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, ఇది మోర్ హయ్యర్ లెవెల్ అనమాట. నెక్స్ట్ వన్, ఐఎమ్ అపియరింగ్ ఫర్ ది రెస్పాండెంట్ and am duly authorized. I am appearing for the respondent. ప్రతివాది తరఫున నేను అపీర్ అవుతున్నాను, ఇక్కడ కనిపిస్తున్నాను, కోర్టులో హాజరయ్యాను. అండ్ ఐఎమ్ డ్యూలీ ఆథరైజ్డ్, కేవలం నేను మాట చెప్పడం కాదు, ఆథరైజ్డ్, నా దగ్గర ఆథరైజేషన్ కూడా, ఆమోదం కూడా వాళ్ళది ఉన్నది. అఫీషియల్గా అధికారికంగా నా క్లయింట్ నాకు వెళ్ళమని చెప్పారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ఆథరైజేషన్తో నేను కోర్టులో ప్రతివాది తరఫున హాజరవుతున్నానని చెప్పటం. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ద ఆనర్ టు రిప్రజెంట్ ది అప్లికెంట్ ఇన్ దిస్ కేస్. అప్లికెంట్ అంటే ఎవరి తరఫున? ఐ హ్యావ్ ది ఆనర్, నాకు చాలా గౌరవంగా ఉంది, దేనికి? టు రిప్రజెంట్ ద అప్లికెంట్, అప్లికెంట్ తరఫున ప్రాతినిధ్యం వహించడం ఈ కేసులో, ఇన్ దిస్ కేస్. అప్లికెంట్ తరఫున ఈ కేసులో అప్లికెంట్కి ప్రాతినిధ్యం వహించడం అనేది నాకు చాలా గౌరవం. అంటే ఇక్కడ లాయర్కి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ మీద ఉన్న గౌరవం, అంటే ఆ కేసు వాదించడం వల్ల వీళ్ళ గౌరవం ఇంకా పెరుగుతుంది అనమాట. అలాంటి సందర్భంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ వాడచ్చు. ఐ హ్యావ్ ది ఆనర్, ఆనర్ అంటే గౌరవం. I have the honor to represent the client, applicant in this case. ఈ కేసులో అప్లికెంట్ తరఫున రిప్రజెంట్ చేయడం అనేది నేను నా గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పడం. ఇక్కడ ఆనర్ దగ్గర ఎన్నిసార్లు మనకు వచ్చింది చూడండి, ఆనర్ దగ్గర హెచ్ ఉంది కానీ హెచ్ పలకటం లేదు. ఒకసారి అది అబ్జర్వ్ చేసే ఉంటారు, మరొకసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్ ఉన్నప్పటికీ అది సైలెంట్, ఆనర్ అనే అనాలి. హానర్ ఎంత మాత్రం కాదు. హానరబుల్ కోర్టు, యువర్ హానర్ అలా ఉండదు. యువర్ ఆనర్ అంటాం, వినే ఉంటారు కదా, యువర్ హానర్ కాదు. కానీ స్పెల్లింగ్లోకి వచ్చేటప్పుడు హెచ్ వస్తుంది, అక్కడ హెచ్ సైలెంట్ అర్థం చేసుకోవాలి. అంచేత ఎప్పుడు ఎక్కడ ఆనర్ వచ్చినా, ఆనరబుల్ వచ్చినా, ఆనెస్టీ, యువర్ ఆనెస్టీ అని అన్నా ఓకే, అక్కడ మనం హెచ్ పలకడానికి వీల్లేదు, అది సైలెంట్. దానికి ఓవెల్స్లో రూల్స్ ఉన్నాయి, గ్రామర్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవి కొన్ని అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్కి సంబంధించి.
సింప్లర్ లెవెల్ ప్రాక్టీస్ కొన్ని, మరికొన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో సెంటెన్స్లు ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ సంబంధించి డిస్కస్ చేశాము. ఇవి బేసిక్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎలా కోర్టులోని చక్కగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం, మీ పేరు, మీరు ఎవరి తరఫున అక్కడ హాజరవుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆథరైజేషన్ ఉందా లేదా, లేదా ఇన్స్ట్రక్షన్ ఉందా, ఇన్స్ట్రక్షన్ విత్ ఆథరైజేషన్ ఉందా, ఇలాంటివన్నీ కూడా కేసు ప్రొసీడ్ అవడానికి ముందు చెప్పవలసి ఉంటుంది. అది ఇంట్రడక్షన్లోకి వచ్చేస్తాయి. సో అవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తూ సింప్లర్ లెవెల్, మీడియం లెవెల్, అడ్వాన్స్ లెవెల్ సెంటెన్స్లు కూడా కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఇట్ విల్ బీ సో మచ్ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ this link to your friends, your colleagues and fellow junior lawyers, and not only junior lawyers, ఇలాంటివి అర్థం చేసుకోవడం కామన్ మ్యాన్ కూడా కొంచెం అవసరమే. చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి టర్మినాలజీ, కాబట్టి ఇవి అందరికీ అవసరంగా భావిస్తూ అందరినీ కూడా వాచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.